హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మీషోలోనే తీసుకున్నాండి. ఆ నెక్ డిజైన్ ఫ్రంట్ పార్ట్లో అయితే అటాచ్ చేస్తున్నా. అది ఎలా చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నెక్ డిజైన్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, మెయిన్ క్లాత్, దాన్ని కూడా సెంటర్కి అలా ఫోల్డ్ చేసుకొని కొంచెం టక్స్ అయితే ఇచ్చుకోండి. ఈ నెక్ డిజైన్ వచ్చేసి ఆ ఫ్రాక్ నెక్కి కొంచెం పెద్ద అయిందండి. అది వెడల్పు అయితే ఎక్కువ వచ్చింది. వెడల్పు అయితే నేను తగ్గిస్తాను చూడండి. సెంటర్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేస్తే నెక్ డిజైన్ అనేది వెడల్పు అనేది తగ్గుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డర్ నెక్ ఎక్కడ ఉందనేది మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తాను కదా, అదిగా మార్కింగ్ చేసుకొని నెక్ డిజైన్ అయితే సెట్ చేసుకోండి. కదిలిపోకుండా పిన్స్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నీట్గా నెక్ డిజైన్ రౌండ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ ఉంటాయి కదండి, ఆ సైడ్స్ అన్నీ కూడా వీడియోలో చూపిస్తాను కదండి, అలా ఫోల్డ్ చేసుకోండి. నెక్ డిజైన్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే అటు ఇటు కదిలిపోతే దాని లుక్ అనేది పాడైపోద్దండి. చాలా నీట్గా అయితే కుట్లు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే పిన్స్ ఎలా పెట్టానో మీకు కనిపిస్తున్నాయో లేదో వీడియోలోనే. నేను చుట్టూ పిన్స్ అయితే పెట్టానండి. ఆ పిన్స్ పెట్టడం వల్ల నెక్ డిజైన్ అటు ఇటు అయిపోకుండా పాడవదండి, నీట్గా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చాక మధ్యలో లైనింగ్ అండి. లైనింగ్ కూడా సేమ్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టక్స్ అయితే ఇచ్చుకోండి. ఆ టక్స్ ఇస్తే ఏంటవుతుందంటే నెక్ డిజైన్ అనేది నీట్గా వస్తుందండి, పక్కకు అది వెళ్ళిపోకుండా నీట్గా వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తాను కదా, అలా అయితే నెక్ డిజైన్ చుట్టూ లైనింగ్ పైన పెట్టుకొని స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్. నీట్గా పావించి క్లాత్ ఉంచుకొని మనకు స్టిచ్ చేసిన చుట్టూ పావించి ఉండాలండి. కట్ చేసుకొని టక్స్ అయితే ఇచ్చేయండి, చిన్న చిన్న టక్స్ కరువు తిరిగిన దగ్గరల్లా. అప్పుడు వచ్చేసి లైనింగ్ని చూడండి ఎలా ఎలా స్టిచ్ చేస్తున్నానో. లైనింగ్ పైనే తిరిగేసి లైనింగ్ పైకి స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుని ఈ స్టిచ్ చేయడం వల్ల అనేది మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. పైన వచ్చేసి స్టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నెక్ డిజైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నీట్గా కుడితే మనం వేసిన నెక్ డిజైన్కి లుక్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి డాట్స్ వేయాలండి. షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని కింద వైపుకి 1 ఇంచ్ ఉండేలాగా డాట్స్ అయితే వేసుకోండి. ఒక వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా పట్టుకోవాలండి. పట్టుకొని డాట్స్ అయితే వేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఒరిజినల్ మీద లైనింగ్ వేసుకోండి. చూడండి ఎలా చూపిస్తున్నానో. రైట్ సైడ్ పైన మనం లైనింగ్ అనేది వేసుకొని లైనింగ్ అనేది అతుక్కోవాలండి. ఇది వచ్చేసి బోట్ నెక్ టైప్లో పెట్టమన్నారండి కస్టమరు, అందుకోసమని నేను అలా స్టిచ్ చేశాను. చూడండి, మళ్ళీ చుట్టూ పావించి ఉండేలాగా కట్ చేయండి. కట్ చేసి అవి కోరస్ ఉన్నాయి కదండి, ఆ పత్తి దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోండి. టక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నెక్ అనేది బాగా రౌండ్ అనేది తిరుగుతుందండి. బ్యాక్ సైడ్ తిరగటం మనకు ఉగ్గులై రాకుండా స్టిఫ్గా నెక్ అనేది నిలబడుతుంది. అందుకోసం మనం టక్స్ అయితే ఇస్తామండి. టక్స్ ఇచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్ ఉంది కదండి, దాన్ని అటు సైడ్కి ఫోల్డ్ చేసి బోట్ నెక్ కదండి, ఆ లోపల కొంచెం నీట్గా అయితే బయటికి తీయాలండి. లోపల ఏదైనా పెడితే కనుక నీట్గా వచ్చేసి చూడండి, నేను వీడియోలో చూపిస్తాను. చిన్న టర్న్ స్క్రూ ఉంటుంది నా దగ్గర, దాంతో పెట్టి బయటకు అయితే తీస్తున్నానండి. ఆ విధంగా కనుక తీసుకున్నట్టంటే మీకు నీట్గా అనేది ఫినిషింగ్ వస్తుందండి. చూడండి, 2 కోరస్ కూడా ఒక దగ్గరికి వచ్చేసాయి. పైన అయితే ఒక టాప్ స్టిచ్ నీట్గా లైనింగ్లో ఒక బయటకు కనిపించుకుంటూ అయితే స్టిచ్ అనేది వేయాలండి. లైనింగ్ బయటకు కనిపిస్తే మనకు లుక్ పాడవుతుంది. లైనింగ్ అనేది లోపలికి పెట్టుకొని నీట్గా స్టిచ్ అయితే వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో. అక్కడ మనం థ్రెడ్స్ వేసుకుంటే సరిపోతే వచ్చి లైనింగ్ జాయిన్ చేసేసండి. లైనింగ్ జాయిన్ చేసి దానికి ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా
డాట్స్ అయితే వేయండి ఫ్రెండ్స్. చూడండి ఒక షోల్డర్కి స్ట్రైట్గా పట్టుకొని 1 ఇంచ్తో షోల్డర్ అయితే డాట్స్ అయితే వేయాలండి. ఇలా డాట్స్ వేసారంటే మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ గ్లవి రాకుండా నీట్గా కనిపిస్తుందండి. నీట్గా పట్టుకొని అయితే డాట్స్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రాక్ ఇలా కనుక కుట్టారంటే మీరు ఫస్ట్ టైం కుట్టినా సరే చాలా బాగా కుడతారు. హ్యాండ్స్ అండి, హ్యాండ్స్కి నాకు సైడ్స్కి జాయింట్స్ పడుతున్నాయండి. ఆ జాయింట్స్ అయితే నేను చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ లైనింగ్ కూడా నాకు జాయింట్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఈ జాయింట్స్ కూడా ఎలా వేయాలో తెలియకపోతే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అదన్నిటికీ నీట్గా అయితే జాయింట్స్ అయితే వేయాలండి. వేసిన తర్వాత నాకు కస్టమర్ అయితే హ్యాండ్కి హోల్ పెట్టమన్నారండి. అది ఎలా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి అటాచ్ చేసేయండి. లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పైన వేసి రైట్ సైడ్ వేయండి. వీడియోలు చూపిస్తున్నాను కదా, రైట్ సైడ్ వేసుకొని స్టిచ్ అయితే వేసి దాన్ని తిరిగేసి పైన టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇన్ని స్టిచ్ చేయడం వల్ల ఎందుకంటే మనకి స్టిఫ్నెస్ వస్తుంది, ఫినిషింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం లైనింగ్ అతికేసి ఎక్స్ట్రా కట్ చూడండి. పైన వచ్చేసి అలా కట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూడ ఒక పీస్ తీసుకొని ఆ పీస్కి చుట్టూ కూడా పావించు మడత పెట్టుకొని స్టిచ్ అయితే వేయాలండి. నెక్స్ట్ మనం హోల్ ఉంది కదండి, హోల్ కట్ చేసిన దగ్గర అది రైట్ సైడ్ వైపు ఆ క్లాత్ వేసుకొని హోల్ చుట్టూ స్టిచ్చెస్ అయితే ఇవ్వాలండి. వీడియోలు చూపిస్తున్నాం కదా ఆ విధంగా స్టిచ్చెస్ వేసిన తర్వాత నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని కోరస్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు టక్స్ అయితే ఇచ్చిన తర్వాత ఆ క్లాత్ని లోపల తీసుకొచ్చేసండి. చూడండి హోల్ అంత నీట్గా వచ్చేసిందో. దీనిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ చూడండి స్టిచ్చెస్ని ఆ క్లాత్ని హోల్ పైన అలా పెట్టుకొని పిన్నులు ఎలా పెడుతున్నాను చూడండి, అలా పిన్నులు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు పైనుంచి నీట్గా స్టిచ్ వేసేసేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా అయితే స్టిచ్ అనేది వేయండి. హోల్ తీసింది కూడా వీడియో పెట్టానండి, కానీ అది ఎక్కడో మిస్ అయినట్టుంది. నీట్గా చుట్టూ కూడా ఒక 1/4 ఇంచ్ ప్లేస్ ఉన్నట్టుగా స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. వచ్చేసి చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా టక్స్ అయితే 4 పక్కల మనకి కూరగా ఉన్నాయి కదా కోనీలు, అక్కడ టక్స్ అయితే నీట్గా ఇవ్వాలండి. ఈ టక్స్ అనేది ఇవ్వడం వల్ల చూడండి ఫ్యాబ్రిక్ మనం లోపలికి పంపించేటప్పుడు చాలా నీట్గా అంటే మన హోల్ అనేది చక్కగా నీట్గా కనిపిస్తుందండి. చూడండి నేను ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే లోపలికి మడుచుకోవాలండి. ఇప్పుడు ఆ లోపలికి పంపించిన క్లాత్ మనకు కనిపించకుండా పైన టాప్ స్టిచ్ అయితే వేయాలండి. మరి ఎడ్జ్కి కాకుండా లోపలికి కాకుండా మిడిల్గా అయితే ఆ స్టిచ్ అయితే వేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే స్టిచ్చెస్ అనేవి వేయండి. మనం స్టిచ్ అంత నీట్గా వేస్తే మన ఫినిషింగ్ అనేది అంత బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్ ఇది కటింగ్ ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. హోల్ కటింగ్, హ్యాండ్ కటింగ్ నేను అయితే మళ్ళీ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్. హ్యాండ్ మధ్యలో ఫోల్డ్ చేసుకొని మనకి టక్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. 2 హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేవు చూసుకొని ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే దారిపోలే కట్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ అండి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు రెండు ఒకవైపు పెట్టుకోవాలండి. చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా అలా పెట్టుకోండి. నెక్స్ట్ సైడ్ వచ్చేసి చిన్నది ఒక 2 ఇంచుల గీత ఉంటుంది కదా, 2 గీతలకి కిందకి వేయండి. ఆర్మ్ హోల్ వైపు నార్మల్గా వేసుకొని హ్యాండ్ వైపు వేసేటప్పుడు మటుకు ఒక 2 ఇంచులు ఎక్స్ట్రాగా కుట్టు వేయండి. అలా వేస్తే మనకి స్టిఫ్నెస్ అనేది వస్తుందండి. భుజాలు అవి జారకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు లైన్గా పెట్టుకొని సైడ్ జాయింట్ వైపు ఒక 1/4 ఇంచు పీస్ని అయితే కట్ చేయండి. అది కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ అదే
పై పార్ట్ అనేది కిందకి దిగిపోకుండా నీట్గా అయితే ఉంటుందండి. ఒక డ్రెస్ చూడండి పక్కలు దిగిపోతూ ఉంటాయి పక్కన, అలా దిగిపోకుండా డ్రెస్ అంతా ఈక్వల్గా నీట్గా అనిపిస్తుందండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి హ్యాండ్స్కి లోతు తీస్తున్నానండి. లోతు అనేది తీసుకొని ఫ్రంట్ వైపుకి హ్యాండ్ అయితే జాయిన్ చేసి, హ్యాండ్ ఎప్పుడు కూడా షోల్డర్ నుంచే జాయిన్ చేయాలండి. సైడ్ నుంచి ఫస్ట్ నుంచి అయితే ఎప్పుడు జాయిన్ చేయకూడదండి. అలా జాయిన్ చేస్తే మన హ్యాండ్ అనేది నీట్గా రాదు. నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ అండి. రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్ వైపుకి మార్కింగ్ చేయాలండి. ఇక్కడ మా అబ్బాయి వచ్చాడండి, రోజు నీ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి, ఈరోజు నా హ్యాండ్స్ కూడా కనిపిస్తాయి అనేసి వచ్చి చేతులు పెడుతున్నాండి డ్రెస్ మీద. అలా నీట్గా అయితే చూడండి, వీడియోలు చూపిస్తున్నాం కదా, షోల్డర్ నుంచి ముందుకు వేసి తర్వాత ఉన్న షోల్డర్ నుంచి తర్వాత వేయాలండి. నెక్స్ట్ టాప్ స్టిచ్ వచ్చేసి పైన వేరే రెండో స్టిచ్ వచ్చేసి ఫస్ట్ నుంచి వేసుకోవచ్చండి, దానికైతే ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, షోల్డర్ నుంచి మాత్రమే స్టిచ్ అయితే వేయాలండి. హ్యాండ్ చూడండి ఎంత నీట్గా అయితే షోల్డర్ జాయిన్ చేస్తామో. ఫినిషింగ్ అనేది మాకు ముఖ్యమండి. ఇప్పుడు వచ్చేసి మనం కింద కుర్చీల కోసం క్లాత్ అయితే తీసాం కదండి, ఆ క్లాత్కి అయితే ఇప్పుడు జిగ్జాగ్ అనేది మనం చేయాలండి. ఆ క్లాత్కి రెండు వైపులా కూడా జిగ్జాగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి జిగ్జాగ్ చేసిన పీస్ని చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, మనం కింద ఫ్యాబ్రిక్కి అలా కుర్చీలు పెట్టి అతికేయాలండి. చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా, కుర్చీలు అనేవి అలా నీట్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నాను, ఆ విధంగా అయితే కుర్చీలు అనేవి నీట్గా సర్దుకొని స్టిచ్చెస్ అయితే వేయండి ఫ్రెండ్స్. అవి మీరు ఎంత చక్కగా ఎంత నీట్గా అయితే పెడతారో మీకు ఫినిషింగ్ అనేది డ్రెస్ అంత లుక్ బాగుంటుందండి. మన డ్రెస్ లుక్ బాగుండాలంటే మెయిన్ వచ్చేసి కింద కుర్చీలండి, ఫ్యాబ్రిక్ నీట్గా సరిపడేలాగా చుట్టూ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం అటాచ్ చేసాం కదండి ఆ కుర్చీలతోని, ఆ క్లాత్ పట్టుకొచ్చి కుర్చీలు కిందకు ఉండాలి కదండి, నడుము దగ్గర నడుము పాయింట్ పట్టుకొని చూడండి మళ్ళీ ఆ విధంగా నడుము దగ్గర కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ నీట్గా అన్నీ ఒకే లెవెల్లో ఒకే విధంగా ఉన్నట్టుగా కుర్చీలు అయితే పెట్టుకురావాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే కింద ఫ్యాబ్రిక్ కదలకుండా పై ఫ్యాబ్రిక్తోనే కుర్చీలన్నీ నీట్గా పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అండి, ఫ్రంట్ పార్ట్లోనే బ్యాక్ పార్ట్ కూడా కుర్చీలు అటాచ్ చేసిన తర్వాత క్లాత్ అయితే అలా నడుం దగ్గర కుర్చీలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఈక్వల్గా రావాలండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది వస్తే డ్రెస్ లుక్ అనేది పాడైపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్కి మనం హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కట్ చేసాం కదండి, దానికి కిందనే మనకు 2 లేయర్స్ అయితే ముక్కలు అటాచ్ చేయాలి కదండి, అవి అయితే ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను. నీట్గా అయితే జాయిన్ చేయాలండి, జాయిన్ చేసినట్టుగా కనిపించకూడదు, చాలా నీట్గా అయితే పీస్ని జాయిన్ చేయండి ఫ్రెండ్స్. ఒక పీస్ పైనుంచి ఒక పీస్ కింద నుంచి కానీ పెట్టుకున్నట్టుంటే మీకు రెండు కూడా కరెక్ట్గా వస్తాయండి. చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా, పైన టాప్ స్టిచ్ కూడా వేసుకుంటే లుక్ అనేది మనకు బాగుంటుందండి. చూడండి అది కింద నుంచి వేసాను, ఈ పీస్ వచ్చేసి పైన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి ఒకసారి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను. మనం ఇందాక నడుం దగ్గర కుర్చీలు పెట్టాం కదండి, ఆ వైపుకి కాకుండా నెక్స్ట్ వైపుకి లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటే మన ఖర్చులే కనిపించుకుంటే చాలా నీట్గా అనేది డ్రెస్ కనిపిస్తుందండి. వీడియోలో చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో స్టిచ్ చేసిన తర్వాత. చూడండి ఇటువైపు లైనింగ్ వేసాం, అటువైపు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాం కదండి, అలా వేయడం వల్ల చూడండి మన ఖర్చులు అనేవి కనిపించలేదు, దారపోవులు అవి రాకుండా మనకి అంటే వేసుకున్న తర్వాత బాడీ మీద చిరాకు కూడా రాకుండా చూడండి. అటువైపు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వేసాం, ఇటువైపు మనం లైనింగ్ వేస్తాం నడానికి. ఇలా కనుక వేసుకున్నట్టుంటే మన ఫినిషింగ్ నీట్గా చాలా బాగుంటుందండి. మన రెడీమేడ్ ఫ్రాకులకి అయితే ఓవర్లాక్ అది వస్తుంది కదా, మనం అందరి దగ్గర ఓవర్లాక్ అయితే ఉండదు కదండి, ఇలా ఈ టైప్గా ఉపయోగిస్తే మనకు ఓవర్లాక్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. అది ట్రాన్స్పరెంట్ వాటికి అయితే కొన్ని వాటికి బాగోదండి, కానీ ఇలా ఇది ట్రాన్స్పరెంట్ అయితే కాదు కదండి, దీనికైతే మనం నెక్స్ట్ వచ్చేసి జాయింట్ చేసుకోవాలండి. మన హ్యాండ్ కొలతలు, చెస్ట్ కొలతలు, నడుము కొలతలు అన్నీ కూడా తీసుకోవాలండి.
అవన్నీ నీట్గా చూడండి మార్క్ పెట్టుకున్నాను కదా, ఆ విధంగా మార్క్ పెట్టుకొని అంతవరకు అయితే అక్కడ నుంచి తీసేయాలండి. నడుము వరకు స్టిచ్ వేసుకొని నడుము దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ అయితే బయటకు మిషన్ దగ్గర నుంచి తీసేయండి. నెక్స్ట్ పక్క కూడా అలాగేనండి. చూడండి అలా వేసుకొచ్చి సైడ్ జాయింట్స్కి వచ్చి నడుము దగ్గరికి వచ్చేసరికి వీడియోలో చూపిస్తుంది కదా అలా పాదం ఎత్తుకొని క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, లైనింగ్ని పక్కన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇది లైనింగ్ వేరేగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా కనుక స్టిచ్ అనేది వేసుకుంటే మనకు లుక్ అనేది బాగుంటుందని గ్యార ఎక్కువ కనిపిస్తుందండి. లైనింగ్కి అటాచ్ చేసి కానీ స్టిచ్ అనేది వేసామంటే మన లుక్ అనేది పాడైపోతుందని. చూడండి లైనింగ్ వేరేగా వేస్తున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా వేసాను. ఈ విధంగా అయితే స్టిచ్చెస్ వేసుకోండి. పైన వేరే స్టిచ్ అయితే ఒకటి వేస్తున్నానండి. అలా ఇలా కనుక వేసుకున్నామంటే ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. నెక్స్ట్ వైపు కూడా అలాగేనండి. ఇప్పుడు ఫ్రంట్ ఎలా వేసామో వన్ సైడ్ ఎలా వేసామో నెక్స్ట్ సైడ్ కూడా అలానే వేయాలండి. వీడియోలు చూపిస్తున్నాను కదండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసుకొని తర్వాత వచ్చేసి లైనింగ్ పైనుంచి చూడండి, పైనుంచి వేసుకొస్తున్నాను. లైనింగ్ వేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పక్కకు పెట్టేసి లైనింగ్ ఒకదానికి నేను గుట్ట అయితే వేసానండి. కింద వచ్చేసి నెక్స్ట్ వేరే స్టిచ్ అయితే వేస్తున్నానండి. చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే ఏంటంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్